పతనం. ఆరావళి పర్వత ప్రాంతంలో కృష్ణచంద్రుడనే పండితుడు గురుకులం ఒకటి నడుపుతూ ఉండేవాడు. ఆయన చక్కని బోధకుడుగా దేశవ్యాప్తంగా పేరుగాంచాడు. పైగా చాలా ఉదార హృదయుడు. ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి ఇరుగు పొరుగు దేశాల నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు గురుకులానికి వస్తుండేవారు. ఒకనాటి సాయంకాలం గురుకులంలోని చెట్ల వద్ద ఏదో కలకలం వినిపించింది. కృష్ణచంద్రుడు అటు వెళ్ళి చూశాడు. అక్కడ ఒక విద్యార్థిని మరో నలుగురు విద్యార్థులు దండిస్తున్నారు. వాళ్లను సంగతేమిటని అడిగాడు కృష్ణచంద్రుడు. అప్పుడొక విద్యార్థి ముందుకు వచ్చి, మేము దాచుకున్న మామిడి పళ్లను ఇతడు రోజు దొంగతనంగా తింటున్నాడు స్వామి. అడిగి తీసుకోమని చెప్పాము, అయినా వినలేదు. ఇంకా చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తుంటాడు అన్నాడు. కృష్ణచంద్రుడు దోషి అయిన విద్యార్థి కేసి చూశాడు. వాడు తల వంచుకొని నేలచూపులు చూస్తున్నాడు. ఆయన అక్కడ నుంచి వెనుదిరుగుతూ శిష్యులందర్నీ తన వెంట రమ్మన్నాడు. అందరూ వచ్చి పాఠశాలలో కూర్చున్న తరువాత కృష్ణచంద్రుడు ఇలా చెప్పసాగాడు. ప్రకృతిలో అతి చంచలమైనది నీరు. ఏమాత్రం సందు దొరికినా అధోముఖంగా పయనించేందుకే ప్రయత్నిస్తుంది. సరిగ్గా పతనం కూడా నీటిలాంటిదే. మనిషి మనసు ఏమాత్రం బలహీనమైనా అది తప్పకుండా పతనం వైపే మొగ్గు చూపుతుంది. ఒకసారి అలా ప్రారంభమైన పతనం సర్వనాశనానికి దారితీయడానికి ఎంతో సమయం పట్టదు. ఇందుకు చక్కటి ఉదాహరణగా మీకు శ్యామలుడనే కుర్రాడి వృత్తాంతం చెబుతాను వినండి. శ్యామలుడు స్వతహాగా తెలివైనవాడు, కాని చెడు సావాసాల వల్ల ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు. తల్లిదండ్రులు ఇతర పెద్దలు చేసే సద్బోధలు వాడి చెవులకు కంటకంగా ఉండేవి. చదువు మానివేసి స్నేహితులతో కలిసి చెడు తిరుగుళ్ళు తిరుగుతుండేవాడు. నెమ్మదిగా వాడికి చిల్లర దొంగతనాలు కూడా అలవాటైనాయి. శ్యామలుడు ఉంటున్న దేశపు రాజు గొప్ప దేవీ భక్తుడు. ఆయన చాలా ధనవ్యయం చేసి ఒక దేవీ ఆలయం కట్టించాడు. ఆలయం పాలరాతితో కట్టబడింది. దేవి విగ్రహానికి అనేక బంగారు ఆభరణాలు చేయించాడు. వాటి అన్నింటిలోకి విలువైనది ఒక నవరత్నహారం. దానికి మధ్యలో ఒక అమూల్యమైన వజ్రం అమర్చబడింది. అది కోట్ల విలువ చెయ్యడమే కాక అది ఉన్న చోట సకల శుభాలు కలుగుతాయని చెప్పుకోసాగారు. ఆ దేవికి ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు అతి వైభవంగా ఉత్సవాలు జరుగుతుండేవి. ఆ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి ప్రజలు, రాజులు, ముఖ్యాధికారులు వచ్చేవారు. ఒకసారి అలా ఆ ఉత్సవాలకు వచ్చిన పరరాజు కళానాథుడికి దేవి మెడలో కాంతులు విరజిమ్ముతున్న నవరత్నహారం కంటబడి మతిపోయినంత పని అయింది. ఆ హారంలోని వజ్రం విలువ కూడా అతడికి తెలియవచ్చింది. ఉత్సవాలు ముగియగానే కళానాథుడు తన దేశం తిరిగి వెళ్ళాడు. కొద్ది రోజుల తరువాత ఆ హారాన్ని అపహరించి తెమ్మని తన ముఖ్యచారుల్లో ఒకణ్ణి పంపాడు. కళానాథుడు ఆశ చూపిన బహుమతికి లొంగిపోయిన ఆ చారుడు దేవీ ఆలయానికి వచ్చి పూజారిని కలుసుకున్నాడు. చారుడు ఎరచూపిన ధనానికి పూజారి కూడా లొంగిపోయాడు. ఇద్దరూ కలిసి మర్నాటి రాత్రి హారాన్ని అపహరించడానికి నిశ్చయించుకున్నారు. సరిగ్గా అదే రాత్రి శ్యామలుడు చాలాసేపు స్నేహితులతో తిరిగి ఇంటికి వస్తూ దాహం తీర్చుకోవడానికి ఆలయం దగ్గర ఉన్న కోనేటి దగ్గర ఆగాడు. ఆ సమయంలో దూరంగా పూజారి, చారుడు వస్తూ వాడికి కనిపించారు. అంత అర్ధరాత్రి వేళ పూజారి ఆలయానికి ఎందుకు వస్తున్నాడో శ్యామలుడికి అర్థం కాలేదు. పూజారిని గురించి ఏదో అనుమానం కలిగి వాడు చప్పున ఆలయంలోకి వెళ్ళి గర్భగుడి పక్కన చీకట్లో నక్కాడు. కొద్దిసేపు తర్వాత పూజారి ఒక్కడు అక్కడికి వచ్చి గర్భగుడి తాళం తీసి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపు ఆగి శ్యామలుడు కూడా గర్భగుడిలోకి వెళ్ళి పూజారి వెనుకగా నిలబడి, ఏం చేస్తున్నావు పూజారి అన్నాడు. ఊహించని సంఘటనకు పూజారి బిత్తరపోయాడు. భయంతో వణుకుతున్న అతడి చేతుల్లోంచి హారం కింద పడింది. శ్యామలుడు హారం తీస్తూ, భయపడకు, హారం అమ్మేయాలని చూస్తున్నావా? నీ వెంట వచ్చిన అతనెవరు అని అడిగాడు.
పూజారి నెమ్మదిగా తేరుకొని వివరాలు చెప్పాడు. శ్యామలుడు హారాన్ని పరీక్షగా చూస్తూ, ఎవరో పరదేశస్థుడికి దీన్ని అప్పజెప్తే కాస్త ధనం పుచ్చుకునే బదులు మనమే దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. ఇందుకు పూజారి సంతోషంగా ఒప్పుకున్నాడు. వెంటనే ఇద్దరూ హారం తీసుకొని గర్భగుడికి జాగ్రత్తగా తాళం వేసి నిశ్శబ్దంగా బయటకు వచ్చి అక్కడ కాపలా కాస్తున్న చారుడి తలపై బలంగా మోదారు. ఆ దెబ్బతో వాడు నోటి మాట కూడా లేకుండా అక్కడే కుప్పకూలిపోగానే తాళపు చెవులను వాడి పక్కన పడవేసి పూజారి, శ్యామలుడు ఊరి పొలిమేరకేసి వేగంగా బయలుదేరారు. ఊరి పొలిమేర దాటగానే ఆ ఇద్దరి మనసుల్లోనూ ఆ హారాన్ని తమ సొంతం చేసుకోవాలనే ఆలోచన కలిగింది. మర్నాటి మధ్యాహ్నానికి వాళ్ళిద్దరూ ఒక అడవి చేరుకొని తాము దారిలో సత్రం నుంచి అడిగి తెచ్చుకున్న భోజనాలు చేశారు. అయితే ఒకరికి తెలియకుండా ఒకరు భోజనాల్లో విషం కలపడం వల్ల ఇద్దరూ మరణించారు అని కథ పూర్తి చేశాడు కృష్ణచంద్రుడు. తరువాత ఆయన శిష్యులతో శ్యామలుడు, పూజారి ఇద్దరూ మొదట్లో అంత ప్రమాదకరులైన వ్యక్తులు కారు. అయితే వారిలో అనుమాత్రంగా ప్రారంభమైన పతనం 2 రోజుల్లో సర్వనాశనానికి దారితీసింది అన్నాడు. శిష్యులంతా వెళ్ళిపోయాక కృష్ణచంద్రుడు వెనుదిరిగేసరికి ఆయన భార్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ విద్యార్థి బాగుపడినట్లే కాని పాపం శ్యామలుడు, పూజారి దురదృష్టవంతులు అన్నది. కృష్ణచంద్రుడు నవ్వి, పూజారి దురదృష్టవంతుడే కాని శ్యామలుడు మాత్రం కాదు అన్నాడు. అదేమిటి అన్నది భార్య ఆశ్చర్యపోతూ. శ్యామలుడు వెంటనే చనిపోలేదు. వార్ధక్యంలో విషప్రయోగం వల్ల ముందుగా పూజారి చనిపోయాడు. ఆ తర్వాత శ్యామలుడు చావు బతుకుల మధ్య అక్కడే పడి కొట్టుకుంటుండగా ఆయుర్వేదంలో నిధి మహామంత్రవేత్త అయిన ఒక ధర్మాత్ముడు అతడిని రక్షించాడు. అతడి కథ అంతా విని కూడా అతడిని అసహ్యించుకోకుండా ఆదరించి జ్ఞానభిక్ష పెట్టాడు అన్నాడు కృష్ణచంద్రుడు. ఒకరోజు తేడాలో శ్యామలుడు 2 చావులకు కారకుడయ్యాడు. ఆ పాపాలకు ఎంతో కొంత ప్రాయశ్చిత్తం జరిగి ఉంటే ధర్మం అనిపించుకునేది కాబోలు అన్నది కృష్ణచంద్రుడి భార్య. అందుకు కృష్ణచంద్రుడు అలాంటి ప్రాయశ్చిత్తం జరగకపోలేదు. ఆయన శ్యామలుడిని శిష్యుడిగా స్వీకరించినా 1 సంవత్సరం పాటు అతడికి గురుకులంలో నివాసార్హత కలిగించలేదు. హత్యాయత్నానికి ఒడిగట్టిన శ్యామలుడు గురుకులానికి దాపులో ఉన్న ఓ చీకటి కొండ గుహలో సంవత్సరం కాలం గడపవలసి వచ్చింది. ఏమైతేనేం స్వతహాగా తెలివిమంతుడైన అతడు ఆ మహాత్ముని వద్ద జ్ఞానార్జన చేసి కృష్ణచంద్రుడయ్యాడు అన్నాడు. అంటే శ్యామలుడు మీరా అంటూ నివ్వెరపోయిన కృష్ణచంద్రుడి భార్య, మరి ఆ నవరత్నహారం ఏమైంది అని అడిగింది. అది వెంటనే రాజుగారికి చేర్చబడింది. మా గురువు అనుగ్రహం కారణంగా నేను ఎలాంటి శిక్షకు గురి కాలేదు. నీటివలే అధోముఖంగా పయనించే నన్ను ఊర్ధ్వాభిముఖంగా కీర్తి శిఖరాన్ని అందుకునేలా చేసి ఆ మహాత్ముడు నాకు పునర్జన్మ ప్రసాదించాడు. తీవ్రమైన విపత్కర పరిస్థితులలో ఆయన శిష్యరికం లభించడం నా భాగ్యం అన్నాడు కృష్ణచంద్రుడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.